ఫ్రెండ్స్, నైట్ నేను ఇక్కడ రైల్వే స్టేషన్లో క్యాంపింగ్ చేస్తున్నాను. చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో, చెట్లు ఉంటాయి ఫుల్గా. ఇట్లా ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ రైల్వే స్టేషన్లో రెస్ట్ రూమ్ ఉంటే ఫ్రెష్ అయిపోయి ఈ రోజు లోనావాలాకి వెళ్ళాలి. నిన్న 30 కిలోమీటర్స్ అలా వచ్చాను అనమాట. అరౌండ్ 80 కిలోమీటర్స్ ఉంటే అకురిది రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యి లోనావాలాకి వెళ్తాను. సో నేను గురుద్వారాకి వెళ్తాను. నేను నైట్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ జరిగిందన్నమాట. 2 టైమ్స్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈవినింగ్ టైం వెళ్ళాను. 6 మేబీ బిఫోర్ 6 కదా. అక్కడ నేను కాలేజ్ దగ్గర కూర్చున్నాను, ఆపోజిట్లో డివైపేటలో యూనివర్సిటీ ఆపోజిట్లో కూర్చొని తర్వాత వర్షం తగ్గితే వెళ్ళాను. ఈవినింగ్ వెళ్తే అక్కడ ఈవినింగ్ మామూలుగా ఎంట్రీ ఇవ్వలేదు. నేను డైరెక్ట్ లాంచ్కి వెళ్తుంటే సర్దార్జీ వెనక చూసారనమాట. గేట్ దగ్గర ఆయన ఎవరు చూడడం నేను చూడలేదు, ఎవరు లేరు. నేను పర్మిషన్ అడిగాను, లాంచ్కి వెళ్తున్నా. సో లాంచ్కి వెళ్తుంటే పిలిచారనమాట. వెళ్ళాను, చెప్పాను ఇంట్లాగా గేట్లో ఎవరున్నారు నేను చూడలేదు, నేను పర్మిషన్ అడగడానికి వెళ్తున్నా, నైట్ సేపు ఉండడానికి అవుతుంటే లేదన్నారు. సో నైట్ 9కి రమ్మన్నారు. 9 o'clock వెళ్తే సో 8:30కే క్లోజ్ అయిపోయిందని అన్నారు అనమాట. నేను అడిగాను, సో సారీ ఫ్రెండ్స్, ట్రైన్ వచ్చింది మళ్ళీ ఆ టైంలో ఏమో వినపడదని చెప్పేసి నేను మాట్లాడలేదు. తర్వాత 9 o'clockకి రమ్మన్నారు సరదాజీ అని చెప్పేసి నేను గేట్లో వాచ్మెన్ చెప్తే ఆయన ఇక్కడ లేరు, ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇక్కడ అని చెప్పారు. సో నేను వెళ్ళిపోయాను. నైట్ స్పెండ్ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ట్రై చేస్తాను. ఆ, మనం ఏమీ పర్మనెంట్ కాదు కదా. సో ఇక్కడ కాకపోతే మళ్ళీ మనం వెళ్తూ ఉంటాం. సో అట్లా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. వెళ్తా, ట్రై చేస్తా. మళ్ళీ అప్పుడు పర్మిషన్ ఇస్తే ఇస్తారు, లోపలికి ఎంట్రీ ఇవ్వట్లేదు మనకి. మ్యాక్సిమం అందరూ వెళ్తుంటారు కదా గురుద్వారాకి, అందుకని స్టే కోసం వెళ్తారు లేదంటే ఫుడ్ కోసం వెళ్తారు అని చెప్పేసి మనల్ని కూడా ఆ కేటగిరీలో తీసేది. సో చూద్దాం, ఇప్పుడు వెళ్ళి అక్కడ అవ్వకపోతే నేను పర్మిషన్ ఇవ్వకపోతే చెప్తా. దీనిలోనే వాళ్ళు వెళ్తారు లోనావాలా. సో నేను రైల్వే స్టేషన్ నుంచి గురుద్వారాలో వచ్చాను అనమాట. తర్వాత కాసేపు అక్కడ ప్రేయర్ చేసిన తర్వాత ఇప్పుడు వర్షం పడుతుంటే కూర్చున్నాను. వర్షం పడుతుంది బ్యాక్ సైడ్. ట్రైన్ తగ్గిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట లోనావాలా సైడ్. సర్దార్జీ అంతా ఆపోజిట్లో కూర్చున్నారు అనమాట. సశ్రీకాల్ జీ, అజీ సశ్రీకాల్, వాయుగురు. మనం గురుద్వారాలోకి వచ్చిన తర్వాత ఆయన సర్దార్జీ అన్నారనమాట టీ తాగమనేసి. ఇక్కడ టీ పెడేశారనమాట. ఎవరైనా వస్తే ఆ గ్లాస్ తీసుకొని టీ తాగొచ్చు. తర్వాత ఇక్కడ నేపాల్ నుంచి వర్క్ చేయడానికి వచ్చారనమాట. అంత మాట్లాడారు, నేను కంటిన్యూ చేస్తాను. బాయ్ అక్కనాం, అక్కనాం రాజు, రాజు రాజు బాయ్. तुरंत में भी नेपाल जा रहा हूँ, जाएंगे जरूर. సో మన దగ్గర రెస్ట్ ఉంది, రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ మిక్స్ చేద్దాం. బ్యాక్ పెట్టేసాను. ఇది పూణి అక్రూతి ప్లేస్లో ఉందన్నమాట గురుద్వారా. ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేయమంటే హెల్ప్ చేద్దాం. సో ఇందాక నేను ఎవరైతే సర్దార్జీని చూపించానో ఆయనతో చెప్పాను అనమాట. ఇలాగా అడిగాను గురుద్వారా టైమింగ్స్ ఏంటనేసి. మార్నింగ్ నుంచి నైట్ 9 o'clock లోపు క్లోజ్ అవుతాను 9కి. అయితే సార్ మామూలుగా సర్దార్జీ నేను ఈవినింగ్ వచ్చాను 5 o'clockకి, పర్మిషన్ जी हाँ जाने वाला मैं अभी. సర్దార్జీ అడుగుతున్నారు అనమాట. అంటే ఉంటున్నావా లేదంటే వెళ్ళిపోతున్నాం అనేసి. నేను ఇక్కడ చెప్పాను బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాను అనేసి. అయితే ఆయన చెప్పాను ఇట్లాగా
నన్ను ఈవినింగ్ వస్తే రానివ్వలేదు, 9 o'clock రమ్మన్నారు. 9 o'clock వస్తే మళ్ళా క్లోజ్ అని చెప్పారు అని చెప్తే ఆయన ఏమనలేదు, సైలెంట్ పిలుస్తున్నారు వెళ్దాం. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళని చెప్పేసి ఆయన అన్నారు అన్నమాట. నేను పవర్ బ్యాంక్ లోపల ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాను అనమాట, అది అక్కడ ఉంది, తీసుకుని వెళ్ళిపోతున్నాను. వాయిస్ గురించి ధన్యవాదాలు. వర్షం పడుతుంది, వెళ్తున్నాం. मैं आंध्र प्रदेश से निकला हूँ। अभी कन्याकुमारी हो गया था, कन्याकुमारी से अभी नेपाल की तरफ जा रहा हूँ, वारी यात्रा करके जाएगा। नहीं लिफ्ट लेके, लिफ्ट लेके टाउन सिटी में पैदल जाना पड़ता है, बाद में लिफ्ट मांगते मांगते मतलब थोड़ा कोई जा रहा है उसके साथ में बैठ के गाड़ी में। हाँ पैदल चलिए। हाँ हाँ ऐसा मैं फिर कहीं चल पाता हूँ। టెంపుల్ నుంచి నేను బయటకు వచ్చేసాను, ఇక్కడ ఉన్నాను అనమాట. వర్షం పడుతుంది, రైల్వే స్టేషన్ అక్కడ అటు సైడ్ వర్షం పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నాను, స్పాట్ అవుతున్నా. ఇలాంటి ఒక ప్లేస్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి, ఆ కాలేజ్ నుంచి మనం వెళ్తాం అనమాట స్ట్రైట్ లోనావాల. వర్షం పడుతుంది, స్పాట్ అయిపోదామా? ఓకే లెట్స్ గో. సో ఆ వే నుంచి వచ్చానమాట ఇలా లోన్కి, మన లారీ వెళ్తుంది కదా అటు నుంచి వెళ్ళాలి మనం కూడా. సో వర్షం పడిపోతుంది, బైక్ మీద లిఫ్ట్ దొరికింది. మన నిన్నైతే నడుచుకుంటూ 5 kilometers వెళ్ళాను కదా, ఇప్పుడు ఒకే ఒక్క బైక్ రిటర్న్లో సేమ్ ఎక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాను ఆ మొత్తం వేనంతా ఇక్కడ రిటర్న్లో నాకు డ్రాప్ చేస్తాడు అనమాట ఒక బావు. సో డైరెక్ట్ నడిచి వెళ్ళడం వల్ల ఏంటంటే నాకు రూట్ కూడా అర్థమైపోయింది అనమాట. రిటర్న్లో వస్తున్నప్పుడు బావు అడిగారు అనమాట, ఇటు వెళ్ళాలి నీకు తెలుసా ఇక్కడి నుంచి అనేసి. నేను చూపించాను ఇటువైపు వెళ్ళాలనేసి, ఇక్కడ నేను అంతా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాను కదా అర్థమైపోయింది. సో వర్షం పడుతుంది, ఇక్కడ ఆగాను ఇట్లాంటి ఒక ప్లేస్లోని. వావ్ సూపర్, బ్యాగ్ కింద పడిపోయింది. ఇటువైపు వెళ్దాం, డాగ్ వస్తుంది. నేను అక్కడ కూర్చున్నాను కదా కిందన, పెడతాను కిందన అక్కడ కూర్చున్నాను అనమాట షెడ్ దగ్గర. తర్వాత ఇక్కడ ఇందులో వర్క్ చేసే వాళ్ళు, ఈ బిల్డింగ్లో వర్క్ చేసే వాళ్ళు వచ్చారు, అడిగారు, చెప్పాను మొత్తం ఇట్లాగా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలా సైకిల్ చేసుకుంటూ వచ్చాను వారి యాత్ర కంటే. తర్వాత రెస్ట్ రూమ్ ఉన్నాయి అడిగాను, రెస్ట్ రూమ్ వాడుకోవచ్చు అని చెప్పి బిల్డింగ్లో తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడ బ్యాగ్ పెట్టుకున్నాను, అక్కడ రెస్ట్ రూమ్ ఉంటే ఆ రెస్ట్ రూమ్ యూజ్ చేసుకొని స్నానం చేద్దాం అనుకున్నాను, స్నానం చేయడం అంతగా లేదన్నమాట. సో వెళ్ళిపోతా ట్యాంక్కి చెప్పేసి వెళ్ళిపోవడమే. వర్షం పడుతుంది చూడొచ్చు, ఫుల్గా వర్షం. నిన్న కూడా ఫుల్ వర్షం ఆగలేదు, పూణే అసలు వర్షం పడుతూనే ఉంటుంది చూడొచ్చు మొత్తం. మనం ఇటువైపు వెళ్ళాలన్నమాట, ఈ సైడ్ లోనావాలాకి. అటేపై డెహు రోడ్డు కూడా, మనం డెహుగావ్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో డెహుగావ్లో ఏంటంటే ఈ వారి యాత్ర 21 days డెహుగావ్ నుంచి 2 places నుంచి స్టార్ట్ అవుతుంది. అలాంటి డెహుగావ్ నుంచి 2 lakh members స్టార్ట్ అవుతారంట. యాజ్ పర్ నేను ఏఐలో రీడ్ చేశాను మామూలుగా చదివాను గూగుల్లో. తర్వాత ఆలం నుంచి 4 lakh. సో చాలా మంది చెప్పారు ఆలం నుంచి స్టార్ట్ చేయు, అక్కడి నుంచి వెళ్ళు, నాకు ఎక్కువ అంటే ఎక్కువ మ్యాచ్ క్రౌడ్ అంటారు, అది ఖచ్చితంగా చెప్తున్నారు. నేను డెహు నుంచి స్టార్ట్ అవ్వాలని, నేను లాస్ట్ టైం డెహు నుంచి అక్కడ వచ్చినాను అన్నమాట. నేను స్టార్ట్ అవుతాను, 12 అవుతుంది టైము. బ్యాగ్ అక్కడ ఉందన్నమాట. సో మనం కిందన వెయిట్ చేస్తామంటే ఇలా వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి ఇద్దరు హెల్ప్ చేశారనమాట. మా ట్యాంక్ చూసి వెళ్ళిపోవడం. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నికల్తా ఆఫీస్ ఇట్లా వాళ్ళ ఆఫీస్ ఉంది. మనం ఇద్దరు మనకి థ్యాంక్ యూ చెప్పేసాం హెల్ప్ చేసిన వాళ్ళకి. వెళ్తాను, వర్షం అయితే తగ్గట్లే కింద వెయిట్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఉండడానికి ఫ్రెండ్స్ నేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీదకి వచ్చాను. సో ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకుంటాను, సింగిల్ పడుతున్నాయి. సో రికార్డ్ చేయలేను అన్నిసార్లు, వర్షం అయితే పడుతుంది లైట్గా.
అంటే ఒక లిఫ్ట్ మనకు ఒక 5 కిలోమీటర్స్ అలాగా తీసుకొచ్చి వదిలేరు అన్నమాట. కూర్చున్నాను ఇట్లాగా చైర్ ఉంటే చైర్ మీద కూర్చున్నాం అనమాట. టోల్ ప్లాజా దగ్గర కరెక్ట్గా వదిలాడు బ్రో, సూపర్ అన్నమాట. ఫుల్ ట్రాఫిక్, పూణే ఫుల్ ట్రాఫిక్. ఇల్లు ఉంది, సూపర్ ఇల్లు ఉంది అన్నమాట. ఇల్లు సూపర్ కనబడుతుంది అక్కడ, క్లౌడీ అనమాట, ఫాగ్ అది ఉంది ఫుల్గా ఇల్లు పైన. సో ఇప్పుడు టోల్ ప్లాజా నుంచి కొంచెం మనకి 30 కిలోమీటర్స్ ఉంది అరౌండ్, 35. సో రీచ్ అయిపోవచ్చు. ఈరోజు లోనావాలా రీచ్ అయితే మార్నింగ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఈవినింగ్ టైం మంచిది కాదు. సో ఫ్రెండ్స్, నేను టోల్ గేట్ దగ్గర నాకు ఒక లిఫ్ట్ వచ్చిన తర్వాత టోల్ గేట్ దగ్గర దింపేశారనమాట. టోల్ గేట్ దగ్గర వీడియో తీసింది కదా, టోల్ ప్లాజా దగ్గర వర్షం పడుతున్నప్పుడు. వర్షం తగ్గింది, నేను నడుచుకుని ముందుకు వెళ్తున్నాను అన్నమాట లిఫ్ట్ తీసుకుందామనేసి. సో రోడ్ పక్కన టోల్ ప్లాజా దగ్గరే కలేగావ్ ఏరియాలో ఉన్నాను నేను. టైం ఇప్పుడు 5 అవుతుంది. సో చూస్తే జైన్ టెంపుల్ అనమాట. జైన్ టెంపుల్ కనపడింది. ఏంటి టెంపుల్ అని చూస్తే ఒక టెంపుల్ కనపడింది యాక్చువల్గా. అది వచ్చి చూస్తే జైన్ టెంపుల్ అనమాట. జైన్ రిలీజియన్ సంబంధించిన టెంపుల్ అనమాట. ఇక్కడ ఫుల్గా కొటేషన్స్తో ఇట్లా ఫోటోలు అవి ఉన్నాయి. లోపల మెడిటేషన్ హాల్ ఉంది. టెంపుల్ కూడా వెళ్ళాను. టెంపుల్ లోపల అయితే ఎవరు లేరనమాట, పూజారు అలాగా. సో చూడడానికి ఇట్లా ఉంది. ఫస్ట్ టైం ఇట్లా జైన్ టెంపుల్కి రావడం అనమాట. ఇక్కడ మెడిటేషన్ హాల్ దగ్గర ఏమని రాసిందంటే నెవర్ లీవ్ యువర్ పేరెంట్స్, ఫర్గాట్ యువర్ పేరెంట్స్ అని రాసింది అనమాట. పెడతాను, ఫోటోలు తీసాను, అన్ని ఇన్స్టాలో పెడతాను. ప్రతిదీ ఫోటో తీసాను అనమాట. ఇక్కడ ఈ లోపల మెడిటేషన్ హాల్లో కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో తీసాను. సో చూడడానికి ఎట్లా ఉంది మన కన్స్ట్రక్షన్. విజిటర్స్ తక్కువ వచ్చారు, ఎవరు లేరు పెద్దగా. ఇట్లా అనమాట. దగ్గరికి వస్తాం ఆల్మోస్ట్. మనం వెళ్ళాల్సిన లోనావాలా. ఇక్కడ నుంచి కామన్ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి లోనావాలా వెళ్ళాలి. ఇప్పుడు ఈవినింగ్ లోపు రీచ్ అయిపోతే బెస్ట్. లేదంటే ఇక్కడ కూడా స్టే అడుగుతాను, చూస్తాను ఇక్కడ ఏమైనా అవుతే. ఈవినింగ్ అవుతుంది, లేదంటే ఇంకా టైం ఉంది. వర్షం పడట్లేదు, లైట్ చినుకులు అది పడుతున్నాయి. లోనావాలా రీచ్ అయిపోతే, లోనావాలా కొంచెం హిల్లీ ఏరియా కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ టైం మనం వెళ్ళడం కావదు. రేపు మార్నింగ్ చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాను. ఆఫ్టర్నూన్ లోపు స్టార్ట్ అయ్యి మళ్ళీ 40-50 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మనం వెళ్ళాల్సిన డెహూకి వెళ్ళాలన్నమాట. రేపు ఈరోజు డేట్ 4, రేపు 5కి మనం డెహూ రీచ్ అయిపోతే ఈవినింగ్ లోపు. రేపు 6 అంతా అక్కడ ఉంటాను. అక్కడ ఫ్రెండ్స్ కలుస్తా. మేబీ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, తెలీదు. ఇంకా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు నేను వచ్చినట్టుగా కూడా. ఎవరికి ఫోన్ చేయలేదు, ఏం తెలియదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్. సో అయినా సరే రేపు తర్వాత 6లో రేపు అక్కడికి వెళ్ళి రీచ్ అయిపోతే ఈవినింగ్ లోపు రేపు మనం వెళ్ళాలి లోనావాలా. అక్కడ చూసి రిటర్న్ అయిపోయి ఈవినింగ్ లిఫ్ట్ చూసుకొని, వర్షం అది పడుతుంది కదా, దాన్ని బట్టి ఈవినింగ్ లోపు మనం రీచ్ అయిపోగలిగితే 6 అంతా నేను డెహూగావ్లో ఉండి 1 డే ముందు ఏరియాలో వెళ్ళడం మంచిదన్నమాట. తర్వాత 7కి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీడే 21 days. సో జైన్ టెంపుల్ నుంచి పక్క నుంచి చూస్తే ఒక గణేష్ స్టాచ్యూ కనబడింది అనమాట. గణేష్ టెంపుల్ అంత దూరం నుంచి కనబడింది అనమాట, ఆపోజిట్లోనే కనబడింది. ఇట్లాగా హౌసెస్ లోపల నుంచి ఉన్నది, పైన కనబడుతుంటుంది లాస్ట్లో. 25 feet ఎంత అని రాస్తుంది గూగుల్లో. చూద్దాం, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాం. అక్కడ చూస్తున్నాను మనం. ఎందుకంటే ఇది విలేజెస్ లోపల నుంచి ఉందన్నమాట, కాలనీ లోపల నుంచి ఉంది టెంపుల్. అది టెంపుల్కి వెళ్దాం, బాగా మాట్లాడదాం. సో లిఫ్ట్ అతను నాకు కరెక్ట్ స్పాట్లోనే అక్కడ టోల్ ప్లాజా ఉందన్నమాట, డౌన్. ఆ టోల్ ప్లాజా దగ్గర ఆపేసాడు. వర్షం పడుతుంది అక్కడ అతను. సో అతను రైట్ తీసుకుంటానని చెప్పేసి అక్కడ ఆపేసాడు. సో అది ఆ ఏరియాలో టోల్ ప్లాజా ఉంది. దానికి అక్కడే జైన్ టెంపుల్ ఉందన్నమాట. అది ఏంటి టెంపుల్ అని చూద్దామని చెప్పేసి నేను వెళ్ళాను. అది జైన్ టెంపుల్ అయిందనమాట. అక్కడి నుంచి చూస్తే ఈ స్టాచ్యూ కనబడుతుంది అనమాట. ఈ స్టాచ్యూ ఉంది కదా, ఈ స్టాచ్యూ అక్కడి నుంచి క్లియర్ కనబడుతుంది. సో ఇట్లాంటి ఒక స్పాట్లో అక్కడేమో హిల్స్ ఉన్నాయి, ఇటు టెంపుల్, అక్కడ రెండు టెంపుల్ అనమాట. రోడ్డుకి అవుట్ టెంపుల్. గురుద్వారా కూడా ఉంది ఆన్ ది వేలోనే.
వెళ్ళాను ఇప్పుడు 6:30 స్టార్ట్ అవుతుంది అనుకుంటా ప్రేయర్స్. నా బ్యాగ్ అక్కడ కింద పెట్టాను, అలా నడుచుకుంటూ వచ్చాను స్టెప్స్తో. ఇట్లా ఉందన్నమాట. బిర్లా ఫ్యామిలీ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ డొనేషన్ బాక్స్ పెట్టారు. సిట్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఒక వాచ్మెన్ కూడా ఉన్నారు. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ ఒక 30 minutes టైం స్పెండ్ చేసి కిందకి వెళ్తా. గురువారం అడుగుతా పర్మిషన్ ఫ్రీ ఉంటుందా ఉండదని. చుట్టూ హిల్స్ అన్నమాట. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ హిల్ మీదనే కట్టారు హిల్స్. ఇక్కడ చిన్నది గణేష్ టెంపుల్, అక్కడ చిన్న పెద్దది వినాయకుడిది. ఇక్కడ చిన్నది, అక్కడ పెద్దది. సో ఆ రెండు చూసిన తర్వాత అక్కడ వినాయకుడి టెంపుల్ ప్లస్ జైన్ టెంపుల్ రెండు చూసిన తర్వాత గురుద్వారా వెళ్ళాను. అది యాక్టివ్ లేదు. సో లోనావాలాలో పెద్ద గురుద్వారా యాక్టివ్ ఉంది, అది చెప్పారు. అయితే అది కాకపోతే 30 kilometers ఉంది. సో రేపు మార్నింగ్ మనం ట్రై చేద్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి 2 kilometersలో ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటే ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ 60 rupees టోకెన్ అనమాట మీల్స్కి. ఇప్పుడు తీసుకుంటా. ఐ కాల్ టు మై బ్రదర్ ఫర్ దట్ 60 rupees. సో ఇక్కడ ఎట్లా ఉంది చూడడానికి. సేమ్ అక్కడ షిరిడి సాయిబాబానే సేమ్ ఇక్కడ ఒక సాయిబాబా ఉంది టెంపుల్, గణేష్ టెంపుల్. అక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి విన్నాను. సో నేను లోపలికి వెళ్ళాక చూస్తాను అక్కడ టోకెన్ తీసుకుంటాను. 60 rupees అనమాట. అక్కడ నించున్నారు కదా క్రౌడ్. 60 rupees టోకెను. ప్రసాద దూర్ సంథింగ్ ప్రవేశ ద్వార్ అదేంటి రాస్తుంది అక్కడ. సో స్టేకి చూద్దాం అడిగాను. ఇంకా లోకల్స్ అడిగితే వాళ్ళకి కూడా ఐడియా లేదు. టెంపుల్ అడిగి చూడమన్నారు. చూస్తాను, ఇంట్లో పడుతుంది. ఫస్ట్ డిన్నర్ ఇక్కడ లోపల చేసి టోకెన్ తీసుకుని తర్వాత స్టే చూద్దాం. సో ఇట్లాంటి సో సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, కాఫీ అవుతుంది తర్వాత చేస్తాను. సో ఇట్లాంటి చూపెడుతున్నా కానీ టెంపుల్ అక్కడ బ్యాక్ సైడ్ బాగానే ఉంది. ఇది పాతకాలం నుంచి ఉందనుకుంటా. లోపల చెట్టు కూడా ఉంది. చెట్టు అట్లానే ఉంచి దీనిపైన ఇలా షెల్టర్ వేస్తారు. ఇక్కడ నో స్టే అని చెప్పారు ఇప్పుడే. చూద్దాం, కాసేపు అయ్యి ఇప్పుడు ప్లాన్ చేస్తే ఎక్కడ ఉండడానికి బయట వీలవుతుంది. టెంపుల్కి ఆపోజిట్ ముందు వచ్చి టెంపుల్ ముందునే కూర్చున్నాను అనమాట. జస్ట్ టెంపుల్కి ఆపోజిట్ ఇక్కడ సూపర్ స్పేస్ అనమాట. ఇక్కడ ఖాళీగా ఉంది, కనబడట్లేదు కానీ ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ షెల్టర్ ఉంది, వర్షం పడిన ఏం కాదు. టెంపుల్కి ఆపోజిట్ నైట్ టైం కూడా సేఫ్టీ అనుకుని ఇక్కడే చేస్తున్నా. చూస్తా, రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఉన్న క్రౌడ్ చేస్తే ఏం ప్రాబ్లం అవుద్ది, వెయిట్ చేస్తాను. నేను ఇప్పుడు బయట టెంట్ వేసాను, టెంపుల్కి ఆపోజిట్లోనే టెంట్ వేసాను అనమాట. ఇట్లా ఉంది, మార్నింగ్ చూపెడతాను. సో పక్కన బ్రో శ్రోవన్లో మనకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారన్నమాట. టెంట్ పాప వాళ్ళదే. సో మార్నింగ్ వరకు మనం టెంట్ వేసుకుందాం. आपको दिखाऊं क्या? नहीं आपको दिखाने के बोला अभी. श्रवण बो, थैंक यू. आप मराठी में कुछ बोलना चाहिए. मॉर्निंग करता हूँ.